వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గంగారం సాయిబాబా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. కోటపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ థరూర్ పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ దివ్య ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసింది. నాన్న లేకపోవడం వల్లే అమ్మ ఇబ్బందులు పడుతోందని లేఖలో ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. దారూర్ పిఎస్లో పనిచేస్తున్నటువంటి రైటర్ దివ్య గారు సూసైడ్ చేసుకొని హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం మా దృష్టికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఆమె చున్నీకి తన గొంతు బిగించుకొని వేలాడే కింద కాలాన్ని చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరణానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఆమె ఫోన్ రికవరీ చేసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చే పిటిషన్ మీద ఎంక్వైరీ చేసి ఆమె చావు గల కారణాలు వెతికి ఆమెకు న్యాయం తెలియజేస్తున్నాం. ఆమె సూసైడ్ లెటర్ రాసింది. దానిలో ఎవరి పేరు కానీ ఎలాంటి ఆరోపణ చేసుకొని రాయలేదు. కేవలం అమ్మ నాన్నకు క్షమించండి, నాన్న లేకపోవడం వల్లే మనకి బాధలు కష్టాలు, నా చావులో ఎవరికి ఎందులో ఎలాంటి అది లేదు, నా వాళ్ళని చనిపోతున్నాను, నా చావుకు ఎవరు కారణం కాదని చెప్పింది.